ఈరోజు మనం స్కిన్ కేర్కి మేకప్ కొన్ని డిఫరెన్స్ తెలుసుకుందాం. అవి ఏమేం చేస్తాయో తెలుసుకుందాం. సో దట్ మీరు స్కిన్ కేర్ని మేకప్ అనుకుంటుంటారు. ఐఎమ్ హెల్పింగ్ యూ గైస్. చాలామంది మేకప్ వేసుకుంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు, ఎందుకో అర్థం కాదు. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ మేకప్. మాకేం ప్లాస్టిక్ సర్జరీ జరిగిపోదు మేకప్ వేసుకుంటే. మా స్కిన్ని కొంచెం బెటర్ వర్షన్, అంటే కొంచెం క్లియర్గా, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అంతే. మేకప్ అంటే ఫస్ట్ ప్రైమర్, ఫౌండేషన్, కన్సీలర్, కాంటోర్, బ్రాన్జర్, ఐబ్రో పెన్సిల్, సంథింగ్ ఎక్సెట్రా అలాంటివి ఉంటాయి. నాకు మేకప్ వేసుకోవడం ఇష్టం, బట్ నేను ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు వేసుకోకూడదు అనుకున్నాను. సో దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ వేరింగ్ మేకప్. ఓకే, ఇప్పుడు స్కిన్ కేర్ అంటే ఏంటో చూద్దాం. స్కిన్ కేర్ మన స్కిన్ని హెల్తీగా ఉంచుకోవడం కోసం. మేకప్ ఇలా తుడిస్తే పోద్ది. స్కిన్ కేర్ అలా కాదు. దీస్ ఆర్ ద స్కిన్ కేర్ ఐటమ్స్ ఐ యూస్. క్లెన్సర్, మొహం కడుక్కోవడానికి. మొహం కడుక్కునే సబ్బు బదులు ఇది వాడతాం. దిస్ ఇస్ ద క్లెన్సర్. అండ్ నార్మల్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటంటే క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్, అంతే. బట్ చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ నాకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఐ బిన్ యూజింగ్ అండర్ ఐ క్రీమ్. పాండాలో ఉండేవన్నమాట. ఇప్పుడు అంటే ఇంత కనపడట్లేదు. ఇంతకుముందు ఇంత పెద్దగా పాండాలా కనపడేదాన్ని. ఐఎమ్ యూజింగ్ దిస్ అండర్ ఐ క్రీమ్. ఇదని నేను వేరేది వాడాను. తగ్గినాయి, డార్క్ సర్కిల్స్ తగ్గినాయి. సో ఫస్ట్ క్లెన్సర్, నెక్స్ట్ అండర్ ఐ క్రీమ్. అండ్ ఐ యూస్ టు హ్యావ్ అనదర్ ప్రాబ్లమ్, లైక్ నా చుట్టూ డార్క్నెస్ ఉంటుంది అనమాట. విటమిన్ సి, స్కిన్ బ్రైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్. ఇప్పుడు నార్మల్ ఫౌండేషన్ లాంటివి ఏమైనా వేసినా ఇలా తుడిస్తే తెలుస్తుంది ఫౌండేషన్ ఉన్నట్టు. ఈ వేస్తే ఏం తెలియదు, జస్ట్ క్రీమ్స్ మన ఫేస్లో బ్లెండ్ అయిపోతాయి. ఇవి ఇప్పుడు మనకి ఏదైనా కాలిందండి, దాని మీద ఆయింట్మెంట్ రాస్తాము, తగ్గిపోతే సేమ్ అలాంటివి. ఇవి కొంచెం ఫేస్ బాగా ఉంచుకుంటాయి. ఇది స్కిన్ కేర్. మేకప్ అనేది వేరు, అది పూర్తిగా వేరు. సో స్కిన్ కేర్ని మేకప్ని కలపకండి ప్లీజ్.